హలో అండి అందరికీ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు మా మమ్మీ ఛానల్లో నేను ఎందుకు వచ్చాను అంటే కనుమ స్పెషల్స్ చాలా చేసిందంట మా మమ్మీ. సో నేను నా నోటుతో ఏమేమి స్పెషల్స్ చేసింది అని చెప్పడానికి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే స్వీట్ పెడుతుంది, బందర్ హల్వా మా డాడీ పంపించారు. అండ్ అలాగే ఇది మిల్క్ మైసూర్ పాక్ అనమాట. సో ఈ రెండు కూడా మా డాడీ పంపించారు బందర్ నుంచి. చికెన్ కర్రీ వేడివేడిగా అండ్ చల్లగా రైతా ఇంకా కూడా తీసుకొచ్చిందంట. ఏమేం చేసిందో ఇంకా చూద్దాం. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. వావ్, బుల్లి బుల్లి చిట్టి గారెలు చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇదైతే షేప్ కూడా బాగుంది. ఇంకా వెజ్ పలావ్ కూడా చేసింది. దీన్ని ఏమంటారు? కుష్కా అంటారంట. సో నేనైతే వెజ్ పలావ్ అనే అంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ మమ్మీ చేసే దాంట్లో. అదే పోయింది. ఇంకా మీ ఇంట్లో కనుమకి మీ మమ్మీ ఏమేమి స్పెషల్స్ చేశారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఉన్నాయా? వైట్ రైస్ వద్దులే, వైట్ రైస్ కూడా ఉందంట. సో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్. మమ్మీ పులిహార ఇవ్వడం మర్చిపోయిందంట. అన్నిటికన్నా సూపర్ ఐటమ్ ఇదే కదా, మన ఫెస్టివల్స్లో మెయిన్ ఐటమ్ కూడా ఇదే. టేస్ట్ అయితే అద్దరిపోయింది, అచ్చం గుళ్ళ పెట్టిన ప్రసాదంలో ఉంది. చింతపండు ఇంగు వేసి చేసా. అదిరింది. నాకు ఇలా ఎండుమిర్చి నంచుకుంది ఏంటంటే సూపర్. మా మమ్మీ వంటలు చేసి 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 ఈరోజు అన్ని రకాలు చేసేటప్పటికి అసలు ఏం చేసిందో నాకేం పెడుతుందో కూడా మర్చిపోతుంది. మళ్ళీ లాస్ట్లో కీమా బాల్స్ అంట. అంటే కనుమ రోజు నాన్ వెజ్ తింటారు కదా, సో ఈరోజు స్పెషల్గా కీమా బాల్స్ చేసింది. నాకు ఫేవరెట్, బట్ పెట్టలేదు. ఇప్పుడు బాగా కడుపు నిండిపోయింది, తినాలన్నా సరే స్పేస్ లేదు, కొంచెం తింటున్నా అందుకే.